దూది వెంకట్ గారు, దూది వెంకట్ నాయుడు, మీరు అటు నటుడుగానే కాకుండా రాజకీయాల్లో కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు. కొన్ని ఇంటర్వ్యూస్ కూడా చూశాను, మీతో మాట్లాడినప్పుడు తెలిసింది. ఏంటి మీకు ఆ రాజకీయాలంటే ఇంట్రెస్ట్ ఏంటి? అసలు ఏంటి మీ మీ జర్నీ ఎటు ఉండబోతుంది? సార్ యాక్చువల్లీ నా సినిమా ప్రస్థానమే సార్. రాజకీయాలు అనేది కళ్యాణ్ అన్నని చూసి నేర్చుకున్నాం. మ్మ్. కళ్యాణ్ అన్న లేకపోతే అసలు పాలిటిక్స్ అనేది మాకు సంబంధం లేదు. మ్మ్. అది కూడా ఏంటంటే ఆయన ఫస్ట్ సినిమా నుంచి ఇప్పుడు వస్తాద్ భగత్ సింగ్ వరకు మ్మ్. అండ్ సురేందర్ రెడ్డి గారి సినిమా వరకు కూడా ఆయన తీసుకుంటున్న రెమ్యునరేషన్లో మ్మ్. ఇండియన్ ఇండస్ట్రీలో ఏ హీరో కూడా మీకు మ్మ్. వరస్ట్ కేసులో 50, 60, 70% పబ్లిక్కి ప్రాబ్లమ్స్లో ఉన్న పబ్లిక్కి ఖర్చు పెడుతున్నారు. మ్మ్. ఏ హీరో కూడా అలా ఖర్చు పెట్టిన దాఖలు లేరు. మ్మ్. ఏదో 2%, 5%, 10% ఏదో చేసుకుంటూ వెళ్తారు, కానీ అంత పెద్ద మొత్తంలో చేసిన దాఖలే లేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఆ క్యారెక్టర్కి మనము బానిస అయిపోయాం ఆయనకి. మ్మ్. తర్వాత పొలిటికల్గా వచ్చిన తర్వాత ఎవరైనా ఎనీ పొలిటీషియన్ సార్, ఆంధ్రప్రదేశ్ ఇండియానా పక్కన పెడితే సర్వీస్ చేస్తూ డబ్బులు సంపాదించుకుంటారు తప్పనిచ్చి ఓన్లీ సర్వీస్ ఓరియంటెడ్గా లేరు సార్. అండ్ వన్ మోర్ థింగ్, ఈయన రెమ్యునరేషన్ అనేది మీకు ఆల్రెడీ చెప్పేశాను, ఖర్చు పెడుతున్నారని. సో రెమ్యునరేషన్ ఖర్చు పెడుతూ జనాలకి ఇక్కడ ₹1 సంపాదించుకోకుండా కంప్లీట్గా ఫ్యాసినేటిక్గా సోషల్ యాక్టివిటీస్ చేసుకుంటూ వెళ్ళడం అనేది నాకు తెలిసి సార్, మ్మ్. నేను చూడలేదు సార్. మ్మ్. నేను ఇంకో విధంగా చూసా, నరేంద్ర మోడీ గారిని చూసా, యోగి ఆదిత్యనాథ్ గారిని చూసా. వాళ్ళకు వేరే ఇన్కమ్ సోర్సెస్ లేదు, మ్మ్. వాళ్ళకు ఓన్లీ పొలిటికల్గా ఉన్నారు. వాళ్ళు రూపాయి సంపాదించుకోరు, సర్వీస్ ఓరియంటెడ్. ఈయన సంపాదించిన దాంట్లో ఇలా ఖర్చు పెడుతూ వెళ్తున్నారు. ఓకే. మీకు ఆంధ్రప్రదేశ్ వరకు తీసుకుంటారు, ఎందుకంటే నేను ఆంధ్రప్రదేశ్ వ్యక్తిని కాబట్టి. అది జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, బతుకున్న పొలిటీషియన్స్ మాట్లాడుకుంటే మ్మ్. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ బాబు గారు కావచ్చు, ఎవరైనా సరే ఎంతో కొంత సంపాదించుకుంటూ సర్వీస్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళని నేను ఎక్కువగా ఇంపార్టెంట్ ఇవ్వను సార్. మ్మ్. ఈయన ఓన్లీ సర్వీస్ ఓరియంటెడ్ ఉన్నాడు కాబట్టి ఇంత గొప్ప వ్యక్తిని మన ఇన్స్పిరేషన్ తీసుకొని మనకు కూడా చేతనైనంత అన్నయ్య కోసం, కళ్యాణ్ అన్న కోసం మనం ఏదో చేయాలి అంటే ప్రతి ఒక్కరికి మనసులో ఉంటుంది సార్, చేయాలని అవకాశం రాదు సార్. మ్మ్. నాలాగా లక్షల్లో ఆయనకి చేయాలని మనసులో ఉంటుంది సార్ ఆయన అభిమానులకి. కానీ మనకు అవకాశం వచ్చింది, నాకు ఇచ్చారు, నా కులదైవం వెంకటేశ్వర స్వామి కావచ్చు, ఏదైనా నాకు అవకాశం వచ్చింది కాబట్టి నాకు చేతనైనంత కళ్యాణ్ అన్న కోసం నేను ఏం చేయాలి. సో దీనివల్ల నాకు ప్లస్ అవ్వచ్చు, మైనస్ అవ్వచ్చు, నాకు సెకండరీ. కళ్యాణ్ అన్న కోసం నేను ఏం చేస్తున్నాను దాని మీదే ఈ పాలిటిక్స్లోకి వచ్చాను సార్. ఓకే. అంటే పాలిటిక్స్లో ఇప్పుడు మీరు జనసేనతో ఉన్నారా? అంతే సార్. నాకు అసలు జనసేన కాకుండా ఈ ఇండియాలో ఏ పార్టీ నాకు సంబంధం లేదు, నేను పట్టించుకోను కూడా సార్. అంటే ఇప్పుడు జనసేన ఇప్పుడు కూటమిలో ఉంది కదా, కూటమి సంబంధించి ఇప్పుడు తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలిసి ఉన్నాయి కదా. ఇప్పుడు ఆంధ్ర పాలిటిక్స్ గురించి మీరు ఏం చెప్తారు? సార్ యాక్చువల్లీ 2014 ఎలక్షన్లో నిస్వార్థంగా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ రావడానికి కళ్యాణ్ హెల్ప్ చేశారు సార్. అది జగమెరిగిన సత్యం. ఆ ప్లేస్లో ఎవరున్నా, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు ఉండండి, చంద్రబాబు నాయుడు గారు ఉండండి, ఆయనలాగా నిస్వార్థంగా చేయరు. అసలు ఒక్క సీటు కూడా ఆయన ఆశించకుండా నిస్వార్థంగా బయట నుంచి సేవ చేశారు. సో చంద్రబాబు నాయుడు గారికి ఒక 5 సార్లు అదృష్టము ఎలా తట్టిందంటే సార్, నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రంలో ఆయనకు వచ్చిన అదృష్టం ఎవ్వరికీ తట్టలేదు సార్. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సార్. మాది చిత్తూరు జిల్లానే, ఎందుకంటే మా నాన్నగారు ఎంతో చెప్పేవాళ్ళు చంద్రబాబు గారి గురించి. సో ఆల్మోస్ట్ ఆయన ఏజ్ సంబంధించిన వ్యక్తి మా నాన్నగారు. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉండి ఈవేళ ఇంత పెద్ద పొజిషన్లో ఉన్నారంటే ఫస్ట్ పెద్ద ఎన్టీఆర్ గారు వాళ్ళ అమ్మాయి గారిని ఇవ్వడం ఒక అదృష్టం సార్. పెద్ద ఎన్టీఆర్ గారనే అవసరమైతే మీ మీద నిలబడి మిమ్మల్ని ఓడిస్తానని సవాల్ చేసిన వ్యక్తి ఆ తర్వాత ఆయన్ని పార్టీలోకి ఆహ్వానించి వాళ్ళ అమ్మాయి గారిని ఇచ్చారు. అదొక అదృష్టం సార్. రెండో అదృష్టం వచ్చేసి బాలకృష్ణ గారు వాళ్ళ అమ్మాయి గారిని లోకేష్ బాబు గారికి ఇచ్చారు. అది రెండో అదృష్టం సార్. నన్ను మనస్ఫూర్తిగా క్షమించండి, ఇది తప్పుని మాట్లాడడం. కానీ మూడో అదృష్టం ఏంటంటే లక్ష్మీపార్వతి గారిని దైవ సమానులు ఎన్టీఆర్ గారు రెండో పెళ్లి చేసుకున్నప్పుడు అది ఇంకో విధంగా కలిసి వచ్చింది సార్. మూడో అదృష్టం. సో నాలుగో అదృష్టం అనేది 2014లో ఏం ఆశించకుండా నిస్వార్థంగా
పవన్ కళ్యాణ్ గారు హెల్ప్ చేశారు. ఐదో అదృష్టం జూనియర్ ఎన్టీఆర్ గారు ఇంత పెద్ద ఇమేజ్ ఉండి ఇవాళ ఆయన పార్టీ పెట్టినా సరే ఓట్ బ్యాంక్ చీలిపోతుంది సార్ ఆంధ్రప్రదేశ్లో. ఆయన ఇంకా పాలిటిక్స్లోకి రాలేదు, అది ఇంకొక ఐదో అదృష్టం. ఇట్లా చెప్పుకుంటూ పోతే నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ఆయనంత అదృష్టవంతులు ఎవరు లేరు. సో ఒక మిడిల్ క్లాస్లో పుట్టిన వ్యక్తి, మేబీ 2 ఎకరాలు ఎంతో అనుకుంటా, ఇవాళ ఇన్ని వేల కోట్ల ఆస్తి, తర్వాత వచ్చి వాళ్ళ అబ్బాయి లైఫ్ సెటిల్ అయిపోవడం, ఇంత పెద్ద వాళ్ళ అబ్బాయి ఈరోజు గత రేపు సీఎం అవ్వడం. సో ఇంత ఉన్నా కూడా కానీ కళ్యాణ్ గారు ఇవాళకి సార్ చంద్రబాబు నాయుడు గారు లాగా సర్వీస్ చేస్తూ సంపాదించుకున్న దాఖలు లేదు, జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఆస్తులకు మించి సంపాదించుకున్న దాఖలు. కళ్యాణ్ గారి గురించి కామెంట్ చేసే స్థాయి అర్హత ఈ ఆంధ్రప్రదేశ్లో కదా, ఇండియాలో ఎవరికి లేదు, ఎందుకంటే ఆయన చేరు కాబట్టి సార్. అందుకని ఒక మాటలో మీకు అతిగా అనిపించచ్చు, కానీ ఒక బతుకున్న దేవుడు సార్. అంటే నేను సాయిబాబా గారు పుట్టపర్తి సాయిబాబా గారిని లైవ్లో చూశాను సార్. సో అట్లాగా ఈయన కూడా ఒక బతుకున్న దేవుడు కాబట్టి. సార్ అయితే వెంకట్ మధ్యలో చిన్న ఇందాక మీరు ఒక మాట అన్నారు, ఇవాళ కాకపోతే రేపు లోకేష్ సీఎం అవుతాడని. అంటే మీ నాయకుడు సీఎం కావాలని మీకు లేదా? అక్కడికే వచ్చా, ఓపెన్గా చెప్తున్నాను సార్. చాలా మంచి క్వశ్చన్ అడిగారు, నా మనసులో ఉన్న క్వశ్చన్ అడిగారు సార్. 2029 ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ గారు 2.5 years, అది కూడా ఫస్ట్, నెక్స్ట్ 2.5 years లోకేష్ బాబు గారు. ఇది కన్నా జరగకపోతే చంద్రబాబు నాయుడు గారు బయట నుంచి టీడీపీ ప్రెసిడెంట్గా ఉండి సలహాలు ఇస్తారా, లేదా ఎంపీకి వెళ్ళి సెంట్రల్ మినిస్టర్ అవుతారా, అది నాకు తెలియదు, కానీ ఆయన వ్యక్తిగతము. ఇది కన్నా జరగకపోతే సార్ క్షమించండి, నేను ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారి అభిమానిని, తర్వాత కాపు బిడ్డని. నా సొంత పెద్దక్క మా చిత్తూరు జిల్లా పీలేరు వ్యక్తిని ముస్లిం అతను పెళ్లి చేసుకునింది. క్షమించండి, నా సొంత వైఫ్, నేను ఎస్సీ క్రిస్టియన్ అమ్మని, విజయవాడ అమ్మని పెళ్లి చేసుకున్నాను. మాకు కుల పిచ్చులు, మత పిచ్చులు, ప్రాంతీయ పిచ్చులు మాకు లేవు. అయినా చెప్తున్నా, నేను ఒక కాపు బిడ్డగా చెప్తున్నా. మా అమ్మగారు నాన్నగారు కాపులే. సో 20% ఉన్న కాపులు 5% ఉన్న రెడ్లని, 5% ఉన్న కమ్మల్ని జీవితకాలం పల్లకి మోస్తూనే ఉన్నాం సార్. ఎంతకాలం పల్లకి మొయ్యాలి అని అంటే ఇంకా మొయ్యలేరు సార్. నాకు కూడా విసుగు వచ్చేసింది. ఈ వాళ్ళకి బతుకున్న పొలిటీషియన్స్లో ఎవరన్నా కళ్యాణ్ గారి తర్వాతే, అది ఎవరైనా, జగన్మోహన్ రెడ్డి గారా, లోకేష్ బాబు గారా, చంద్రబాబు నాయుడు గారు, ఎవరైనా అంత గొప్ప వ్యక్తి 20% ఉన్న కాపుల్లో పుట్టి అంత గొప్ప వ్యక్తి ఉండి ఒక్కసారి సీఎంగా చూడాలనేది 14లో ఏం ఆశించకుండా హెల్ప్ చేసిన వ్యక్తి 24లో అంటే కలిసి పోటీ చేశారు. సో చూడాలనేది కోరిక సార్. అది జరగని పక్షంలో సార్ డెఫినెట్లీ 24 ఎలక్షన్స్ వదిలేస్తే 29 ఎలక్షన్స్లో క్రాస్ ఓటింగ్ జరుగుతుంది సార్. ఎక్కడ జనసేన ఎమ్మెల్యే ఎంపీ కంటెస్ట్ చేస్తున్నారో అక్కడ కాకుండా మిగతా బీజేపీ కావచ్చు, టీడీపీ కావచ్చు కంటెస్ట్ చేసిన తర్వాత క్రాస్ ఓటింగ్ జరిగి కన్ఫామ్డ్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు బ్యాంక్ వెళ్ళిపోతుంది, వైసీపీకి. అప్పుడు నష్టపోయేది టీడీపీనే అండ్ బీజేపీ. అఫ్ కోర్స్ బీజేపీ అనేది లెక్కలో లేదు, ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఉంది. సరే చెప్తున్నాను, నష్టపోతుంది కన్ఫామ్డ్గా. కాబట్టి ఆయనకు లోకేష్ బాబు గారి కెరియర్ చంద్రబాబు గారికి ఎంత ఇంపార్టెంట్, అంతకు మించి మాకు కళ్యాణ్ గారి కెరియర్ మాకు ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్. ఎందుకంటున్నానంటే సార్, మా నాన్నగారు రంగా గారిని సీఎంగా చూడాలనుకున్నారు. ఆ రోజు నన్ను క్షమించండి, ప్రతి ఒక్కరు ఆంధ్రప్రదేశ్లో కొంతమంది పొలిటికల్ శంకర్జాత నా కొడుకులు, 2 పార్టీలకు సంబంధించిన నా కొడుకులు రంగా గారిని అతి దారుణంగా చంపించేశారు. తర్వాత మళ్ళీ ఆ రంగా గారు, ఆయన ఆత్మే, ఆ రంగా గారే మళ్ళీ కళ్యాణ్ గారి రూపంలో పుట్టారు. కళ్యాణ్ గారిని వదులుకునే సమస్య లేదు. కళ్యాణ్ గారిని కోసం ఎంతోమంది ప్రాణత్యాగాలు చేయడానికి రెడీగా ఉన్నారు. సో మాకు ఇంకొక రంగా గారు కళ్యాణ్ గారు. కాబట్టి కళ్యాణ్ గారి కోసం ఆయన వద్దు, నేను ఇంకొక 5 years తర్వాత సీఎంగా ఉంటాను, మీరు ఓపిక పట్టండి అన్న వినే పరిస్థితి అయితే లేదు సార్. ఇప్పుడు కళ్యాణ్ గారి విషయానికి వస్తే ఓకే, ఆయన చేసే ఆయన మనసులో ఏదున్నా కూడా మాట్లాడే మాటలు కొంత వైరుధ్యాన్ని చూపిస్తున్నాయి అనేది విమర్శకులు చెప్పేది. ఏంటంటే నేను కమ్యూనిస్ట్ భావాలు కలిగిన వాడిని, దేవుడు అంటే నమ్మకం లేదనే విధంగా మాట్లాడినటువంటి వ్యక్తి ఈరోజు సనాతన అనేది స్టాండ్ తీసుకున్నారు. దీన్ని విమర్శకులు ఏంటంటే ఏంటి ఒక స్టాండ్ లేదా ఆయనకి అనేది అంటున్నారు. దానికి మీ సమాధానం ఏంటి సార్? యాజ్ ఏ హిందూగా, నేను బై బర్త్ హిందూ, బై డెత్ హిందూ సార్. 15 సార్లు మాలేశారు. నా కులదేవ్ వెంకటేశ్వర స్వామి.
సో ప్రతి హిందువు ఒక సనాతన ధర్మాన్ని పాటించే వ్యక్తే సార్, ఎవరైనా సరే. సో ఇవాళ నరేంద్ర మోడీ గారు అనేది మన దేశానికి ప్రధానంగా ఉన్నాడు, మనం ఎన్నో జన్మలు చేసుకున్న అదృష్టం. అట్లాగే పవన్ కళ్యాణ్ గారికి అతి మంచితనం సార్. దాన్ని కొంతమంది జబ్బు అంటారు సార్, ఏదైనా రీజన్స్ పక్కన పెడితే అతి మంచితనం సార్. ఆ అతి మంచితనం వల్లే ఇవాళ చంద్రబాబు గారు రెండోసారి సీఎం అవడానికి అతి మంచితనమే కలిసి వచ్చింది సార్. సో దానివల్ల ఆ అతి మంచితనాన్ని మీరు వేసిన క్వశ్చన్ ఏది ఉందో దానికి రిలేటెడ్గా వక్రీకరిస్తున్నారు తప్పనిచ్చి వేరేగా ఎవ్వరూ వక్రీకరించట్లేదు సార్. సో ప్రతి వ్యక్తి ఒక హిందూగా పుట్టినందుకు సనాతన ధర్మాన్ని పాటిస్తారు సార్. ఇప్పుడు ఎక్కడో తమిళనాడులో వాళ్ళు పాటించారు సార్, వాళ్ళ గురించి మనకు నన్నా బిజినెస్ సార్. కానీ అక్కడికి కూడా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిపోతే ఏదైనా స్పీచెస్ ఇస్తే వాళ్ళకి చెమటలు పట్టేస్తున్నాయి. ఆ స్టాలిన్ గారితో సహా అందరికీ చెమటలు పడుతున్నాయి. అది సార్. మీరేమో నెక్స్ట్ సీఎం రేస్లో ఉంటారు అంటున్నారు, ఇంకో పక్క ఏమో ఢిల్లీ నుంచి ఆయన పిలుపు వచ్చింది, నేషనల్ లెవెల్ పాలిటిక్స్లో యాక్టివ్గా ఉండబోతున్నారు అంటున్నారు. మీకున్న సమాచారం ఏంటి సార్? 27లో లోకేష్ బాబు గారిని ఇప్పుడే ప్రెజర్ వస్తుంది, చంద్రబాబు గారు తప్పుకుంటారు. ఇప్పుడే 27 లోకేష్ బాబు గారిని సీఎంగా ఎక్కించేస్తారు. వెళ్ళి నరేంద్ర మోడీ గారితో ఆల్రెడీ మంతనాలు జరిపారు. ఇలాంటివన్నీ కూడా సెంట్రల్లో మీరు చెప్పిన కామెంట్స్ ఎన్నో వస్తుండే సార్. ఒకటైతే కన్ఫామ్ సార్, ఇంత గెలిచే రచ్చ గెలుస్తారు. సెంట్రల్లో నరేంద్ర మోడీ గారి తర్వాత ఆ ప్లేస్ తీసుకోవడానికి ఏగో ఎత్తున అదిగా రెడీగా ఉన్నారు. ఇంకెవ్వరికి ఆ ప్లేస్ లేదు సార్, అర్హతే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియాలో. ఆ తర్వాత ఎవరికన్నా అర్హత ఉందంటే అది కళ్యాణ్ బాబు. అంటే కళ్యాణ్ బాబు గారు ఇక్కడ స్టేట్లో సీఎం అవ్వకుండా సెంట్రల్లోకి ఎలా వెళ్తారు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రబాబు గారు వెళ్తారు, ఎందుకంటే ఆయన చూసేస్తారు. ఏజ్ వైజ్ అన్నీ ఇంకో ఆయన కలిసి రావు. ఆయన వెళ్తారు, ఎంపీగా కంటెస్ట్ చేయొచ్చు, సెంట్రల్ మినిస్టర్ అవ్వచ్చు, అక్కడ ఫండ్స్ తెచ్చి కూడా ఏపీని డెవలప్ చేయొచ్చు. ఇక్కడ సీఎం అయిన తర్వాతే కళ్యాణ్ బాబు గారు సెంట్రల్లోకి వెళ్తారు సార్. ఎందుకు వెళ్తారు సార్? వెళ్ళరు సార్. ఓకే. అయితే తాజా రాజకీయ పరిణామాలు చూస్తూ ఉన్నాం. మనకి వైసీపీ నుంచి తీవ్రమైన విమర్శలు, తీవ్రమైన మాటలు పవన్ కళ్యాణ్ మీద మాట్లాడుతూ ఉన్నారు. దాని గురించి మీ కామెంట్స్ ఏంటి సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ 151 మంది ఎమ్మెల్యేలు గెలిచి పీల్చుకున్న జగన్మోహన్ రెడ్డి గారు అంటే పాదయాత్రలు చేశారా, వాళ్ళ నాన్నగారు చరిష్మా కలిసి వచ్చిందా, ఒక అవకాశం ఇద్దామనుకో, రీజన్స్ పక్కన పెట్టేద్దాం సార్. మీకు సాలిడ్గా ఇచ్చారు 151. తర్వాత ఈవేళ 11 ఎందుకు ఇచ్చారు తెలిసిన? 5 రీజన్స్ సార్. మధ్యలో 5 పోయింది, అందుకే 5 రీజన్స్ వల్ల 5 పోయింది అంటారా? అంతే, ఆబ్వియస్లీ బాగా చెప్పారు మీరు కూడా, కామెడీ సెన్స్ ఉంది. 5 రీజన్స్. ఒకటి వచ్చేసి తెలంగాణలో అన్ని బ్రాండ్స్ పెట్టారు సార్ లిక్కరు. సో ఆన్లైన్ సిస్టమ్ పెట్టారు సార్, రేట్లు తక్కువ పెట్టారు సార్. మీకు ఆన్లైన్ సిస్టమ్ లేదు, పిచ్చి బ్రాండ్లు పెట్టారు, రేట్లు ఎక్కువ పెట్టారు సార్. నేను పర్సనల్గా సార్ వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు నేను ఏపీకి వెళ్ళినప్పుడు ప్రతి వైన్ షాప్ దగ్గర నేను మాస్క్ పెట్టుకోమి ప్రతి ఒక్కరిని అడిగాను సార్. బూతులు తిట్టారు సార్ గవర్నమెంట్ మీద, బూతులు బండ బూతులు తిట్టారు. కరుడు కట్టిన వాళ్ళు అంటే వరస్ట్ కేసులో 10,000 మంది ఎవ్రీ కాన్స్టిట్యూన్సీలో ఓట్ బ్యాంక్ వేసిన కరుడు కట్టిన వైసీపీ వాళ్ళు ఓటర్స్ బూతులు అమ్మనా బూతులు తిట్టారు సార్ గవర్నమెంట్ని. సో అంటే మీరు వాళ్ళని ఒకటి ఇబ్బంది పెట్టారు. నెంబర్ 2, ప్రపంచంలో ఏ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా 3 రాజధానులు పెట్టి సక్సెస్ అయిన దాఖలే లేవు. మీరు 3 రాజధానులు పెట్టేశారు, అది మీ తప్పు. రెండో మిస్టేక్ సార్. మూడో మిస్టేక్, వాళ్ళ తాత ముత్తాతల నుంచి వస్తున్న ఆస్తి కావచ్చు, కష్టపడి సంపాదించుకున్న ఆస్తి కావచ్చు, వాళ్ళ పాస్బుక్ల మీద మీ పేర్లు వేసుకోవడం సార్ దరిద్రం కాకపోతే, మీ ఫోటోలు వేసుకోవడం సార్ దరిద్రం కాకపోతే. మూడో మిస్టేక్. 4వ మిస్టేక్, మీరు జైల్లో ఉన్నప్పుడు కావచ్చు, ఇంకో విధంగా కావచ్చు, శర్మిలమ్మ మీ సొంత చెల్లె, ఆవిడ ఎంతో కష్టపడ్డారు. ఆడుకోక రాజ్యసభ సీట్ ఇవ్వకుండా మహారాష్ట్ర నుంచి ఎవరు వస్తే ఆయనకి ఇస్తారు, ఆర్ కృష్ణయ్య గారికి తెలంగాణ నుంచి వస్తే ఆయనకి ఇస్తారు, తర్వాత ఆయన వదిలేస్తారు కూడా. అది 4వ మిస్టేక్. సో 5వ మిస్టేక్, నిజంగా చంద్రబాబు నాయుడు గారు తప్పు చేసిందంటే ఇంకా 6 నెలలు ఎలక్షన్స్ ఉన్నాయి. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఆయన నిజంగా తప్పు చేసింటే మీరు ప్రూవ్ చేసి అప్పుడు కావాలంటే ఆయన మీద ఏదైనా పనిష్మెంట్ చేయడానికి ఛార్జ్ షీట్ వేసి పర్మిషన్ తీసుకోండి. ఆయన అన్నెసరీ తీసుకెళ్లి జైల్లో పెట్టారు. మీరు 5 తప్పులు చేసి ఈ రోజుకి మీరు ఏ భ్రమలో, ఈ సెకండ్కి మీకు ఇంటర్వ్యూ ఇస్తున్న ఈ సెకండ్కి ఆయన ఏ భ్రమలో బతుకుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీకు తెలుసా? పవన్ కళ్యాణ్ గారు వచ్చి కలిశారు, అలయన్స్ పెట్టుకున్నారు, దానివల్ల నేను ఓడిపోయానని అతనే మోసం చేసుకుంటున్నారు. ఈ వాళ్ళకి ఇతను చేసిన 5 తప్పులు యాక్సెప్ట్ చేయరు కూడా ఆయన. ఆ 5 తప్పులు కన్నా చేయకపోతే వరస్ట్ కేసులో 88 వచ్చేస్తారు. అంటే 88 అనేది మ్యాజిక్ ఫిగర్ సార్, 11 రావు. గవర్నమెంట్ 100% అతనే మళ్ళీ ఫామ్ చేసేవారు, అంటే 151 రావు. సో అట్లా తను చేసిన తప్పులు తను యాక్సెప్ట్ చేయకపోగా ఇప్పటికి కళ్యాణ్ గారు కలవడం వల్లే నేను పోయాను. అండ్ సెకండ్ వన్ వచ్చేసేసి వాళ్ళు ఏదో మ్యాజిక్ చేసేసారు, ఆన్లైన్లో
ఓట్ బ్యాంక్ అంతా కూడా మిస్ఫైర్ చేసేసారు, వాళ్ళే ఏదో సిస్టంలో దాన్ని ఏదో ప్రాబ్లం క్రియేట్ చేశారు, ట్యాంపరింగ్ చేశారు. ఇట్లాంటివి సార్ ఒకటి సార్, నన్ను నేను మోసం చేసుకునే వరకు ఎవ్వరూ బాగుపరచారు సార్, ఆ దేవుడు కూడా కాపాడరు. నన్ను నేను మోసం చేసుకున్నంత వరకు అందరూ కాపాడతారు, దేవుడు కూడా కాపాడతారు. ముందు సో ఆయనకు ఒక సెల్ఫ్ రియలైజేషన్ ఆయనకు రాకపోగా ఆయన అక్కడే ఉండిపోయారు. దానివల్ల ఆయన నమ్ముకొని 174 మంది ఎమ్మెల్యేలు ఆయన కాకుండా మిగతా వాళ్ళంతా కూడా ఎంపీలు 25 మంది కంటెస్ట్ చేసిన వాళ్ళు ఇబ్బంది పడి డబ్బులు ఖర్చు పెట్టుకొని చాలా ఇబ్బందులు పడ్డారు. సో వాళ్ళు ఇప్పటికి కూడా బయట చెప్పుకోలేకపోతున్నారు సార్. చెప్పుకుంటే మా హెడ్, మా చీఫ్ మాకేమైనా అవుతుందేమో, నెక్స్ట్ ఏమో మేబీ గవర్నమెంట్ రావచ్చేమో, అప్పుడు టికెట్ ఇవ్వరేమో. సో అట్లా భయపడి సస్తున్నారు సార్, భయపడుతూ బతుకుతున్నారు సార్. ఆయన ఫస్ట్ ఆయన చేసిన తప్పులు ఆయన తెలుసుకోమనండి సార్, తర్వాత కళ్యాణ్ గారి గురించో చంద్రబాబు గారి గురించో ఇంకోళ్ళ గురించి ఆలోచించమనండి సార్. ఓకే ఓకే. అయితే ఇంకోటి, ఇప్పుడు మీకు వైసీపీలో ముఖ్యంగా చూస్తే పవన్ కళ్యాణ్ తిట్టిన వాళ్ళు మన రోజా, ఇప్పుడు రీసెంట్గా శ్యామల, సినిమా ఇండస్ట్రీ నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, పోసాని కృష్ణమురళి, వీటి గురించి మీరు ఏమంటారు నిజంగా? ఇలా ఎందుకు అలా అంత ఇదిగా తిట్టాల్సిన అవసరం ఏంటి సార్? ఇప్పుడు కొండను చూసి కుక్కలు మరుగుతాయి, మీకు సామెత, పాత సామెత. ఏనుగుని చూసి సరే, ఏనుగుని చూసి కుక్కలు మరుగుతాయి సార్, ఏదో మీరు అనుకున్నట్టే అన్నాం. ఇప్పుడు శ్యామ్లా గారు కావచ్చు, రోజా గారు కావచ్చు, సో ఈ సోకాల్డ్ కోడల నాని గారు కావచ్చు, ఈ సోకాల్డ్ అందరూ కూడా విమర్శించారు సార్. వాళ్ళ బతికేంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి సార్ ఇవాళ? సార్ నేచరు, కర్మ ఉంటుంది సార్, కర్మ ఎవరిని వదలదు. ఆ కర్మ ఎలా వస్తుంది? మనుషుల రూపంలోనే వస్తుంది, ఓట్ బ్యాంక్ రూపంలో గుద్ది పక్కన పెడతారు సార్. ఇవాళ జరిగింది అదే కదా, వాళ్ళకి ఇంతకంటే పనిష్మెంట్ వాళ్ళకి కావాలా? అంతెందుకు సార్, తిరుమల లడ్డుది ఇప్పుడు వివాదం చేస్తున్నారు. ఒక్కటే చెప్తున్నా సార్, నేను ఒక హిందూగా మా కులదేవి వెంకటేశ్వర స్వామి, మాది తిరుపతి దగ్గర పీలేరు కాబట్టి చెప్తున్నా, ఎవరైతే వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నారో అది ఎవరైనా కావచ్చు సార్, చనిపోయిన వాళ్ళు పొలిటీషియన్స్ కావచ్చు, బతికున్న వాళ్ళు కావచ్చు, సంక నాకిపోతారు, రోడ్డు మీదకి వస్తారు. వాళ్ళ ఇప్పుడే కాదు, వాళ్ళ తరాల తర్వాత కూడా వాళ్ళ మీద ఎఫెక్ట్ పడుతుంది. దేవుడితో గ్యామ్లింగ్, దేవుడితో బిజినెస్ వద్దు సార్, ఇది జగమెరిగిన సత్యం సార్. కానీ జగన్ తెలవట్లేదు, జగం ఎరిగింది కానీ జగన్ కదగట్లేదు. మీ కామెడీ సెన్స్ ఉంది సార్. ఒకటి, పెద్దోళ్ళే కొట్టుకుపోయారు సార్, చరిత్రలో పోయిన వాళ్ళు ఉన్నారు సార్ ఎంతోమంది దేవుళ్ళతో పెట్టుకొని. అది నాట్ ఓన్లీ వెంకటేశ్వర స్వామి, నాట్ ఓన్లీ యేసు ప్రభు, నాట్ ఓన్లీ అల్లా. బట్ మనం ఇప్పుడు సబ్జెక్ట్ వచ్చేసి నేను వెంకటేశ్వర స్వామి తీశాను కాబట్టి ఆయన గురించి చెప్తున్నా, ఎందుకంటే కరెంట్ అఫైర్ కూడా నడుస్తుంది ఎప్పటి నుంచో లడ్డు వివాదం కాబట్టి. సార్ నాశనం అయిపోయి రోడ్డు మీదకి వస్తారు సార్ దేవుడితో పెట్టుకున్న ఎవరైనా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేసిన కొన్ని వాటి మీద విమర్శలు వస్తున్నాయి. మెట్లు కడగడం అనేది కూడా కింద నుంచి పైకి కడగటం ఏంటి, ఎవరైనా కడగదు పైనుంచి కింద కడుకుంటూ వస్తారు, ఇలాంటి కొన్ని మిస్టేక్స్ చేస్తున్నారు. అలాగనే మన లడ్డూలో జంతువుకు సంబంధించిన కొవ్వు లేదు అనేది అంటున్నారు, ఉందని పెద్ద ఇష్యూ చేసి దాన్ని పెద్ద ఇష్యూ చేశారని అంటున్నారు కదా, దాని మీద మీకు ఎటువంటి సమాచారం ఉంది? అదే సార్, మనం ఇప్పుడు మాట్లాడుకుంది లడ్డు వివాదమే. సో లడ్డు వివాదం ఇప్పటికీ ఫినిష్ అవ్వలేదు సార్, అది హాట్ టాపిక్, ఎప్పటికీ కరెంట్ అఫైర్సే జరుగుతూనే ఉంది సార్. మీరు అన్నట్టుగా విజయవాడలో అమ్మవారి దగ్గర వెళ్ళి స్టెప్స్ కడిగారు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అన్నం పెట్టాలని, ఇప్పుడు ఎవరో ఆకలిగా ఉన్న వాళ్ళకి అన్నం పెట్టాలని మీకు మనసులో వచ్చింది సార్. మీరు వెనక నుంచి అన్నం పెడతారా, క్యూలో ముందు నుంచి అన్నం పెడతారా పక్కన పెడితే, మీకు అన్నం పెట్టాలని ఆలోచన రావడం మీరు సక్సెస్ అయిపోయారు సార్. మీరు కింద నుంచి కడిగారా, పై నుంచి కడిగారు, మీరు కడిగారా? మీరు ఏ రోజన్నా మీ జీవితంలో 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజున అమ్మవారి దగ్గరికి వెళ్ళి కడిగారా? ఆయన తిరుమలకి వెళ్తే ప్రసాదం తీసుకొని తినరు సార్, ఆయన గురించి అడుగుతారేంటి సార్? కళ్యాణ్ అన్న ఒక బతుకున్న దేవుడు సార్. సార్ మీ తప్పులు, మీరు జగన్మోహన్ రెడ్డి గారు తప్పులు ఆయన తెలుసుకొని సార్, ఆయన క్రిస్టియనే సార్, నేను యాక్సెప్ట్ చేస్తా. అలానే మీరు తిరుమలకి వెళ్ళినప్పుడు ప్రసాదం తీసుకొని తినాలి, పక్కన పెట్టేసేస్తే అంటే మా దేవుడిని మీరు అవమానిస్తారా? మీ దేవుడిని మేము అవమానించట్లేదు కదా, మేము చర్చికి వెళ్తాము, మసీద్కి వెళ్తాము, గుడికి వెళ్తాము, మూడింటికి వెళ్తాం. అలాగే యాజ్ ఎ పొలిటీషియన్ కూడా మీరు కూడా మూడింటికి వెళ్ళాలి, మూడింటికి ఈక్వల్ రెస్పెక్ట్ ఇవ్వాలి, ప్రసాదం తీసుకోవాలి సార్. ఏదో ఫార్మాలిటీగా తీసుకొని పక్కన పెట్టడం కాదు, మళ్ళా మీరు విమర్శిస్తున్నారు. ఓకే, అంటే ప్రజెంట్ జనసేన స్టేటస్ ఏంటి? ఇప్పుడు అలానే తెలంగాణలో కూడా పోటీ చేయబోతుంది కదా, జనసేన స్టాండ్ ఏంటి, ఎలా ఉండబోతుంది, నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు ఎలా ఉంటుందంటారు? సార్ తెలంగాణ అనేది ఆయనకు సెకండ్ ప్రయారిటీ సార్, ఆయనకు ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ సార్. కాకపోతే మన డెమోక్రసీలో 29 రాష్ట్రాల్లో మన ఇండియాలో ఏ పార్టీ ఎక్కడైనా సరే పోటీ చేయొచ్చు సార్. టీఆర్ఎస్ కూడా ఏపీలో పోటీ చేస్తుందంట, నెక్స్ట్ చేయొచ్చు. పక్కన పెడితే ఆయన కంప్లీట్గా ప్రజెంట్ 29 ఎలక్షన్స్లో 2.5 సంవత్సరం ఆయన సీఎంగా ఉండాలి. ఫస్ట్ సీఎంగా ఫస్ట్ లోకేష్ బాబు గారు ఉండి తర్వాత ఆయన కాదు, ఆయన ఉండాలి, తర్వాత లోకేష్ బాబు గారు. ఇదే
టార్గెట్ సార్. ఏది ఒక కాపు అభిమానిగా, ఒక పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా ప్రతి ఒక్కరు ముక్త కంఠంతో కోరుకుంటాను అదే సార్. 29 ఎలక్షన్స్ తర్వాత విషయం తర్వాత సార్. 34 ఎలక్షన్స్ అనేది నెక్స్ట్ విషయం సార్. ఆయన సెంట్రల్కి వెళ్ళొచ్చు, ఏదైనా జరగచ్చు. సో అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా పాలిటిక్స్లోకి రావచ్చు. అప్పుడు ఈక్వేషన్స్ అన్ని వేరు సార్. ఇప్పుడైతే 29లో ఆయన 2.5 years మేము సీఎంగా చూడకపోతే కన్ఫర్మ్డ్గా నెక్స్ట్ వచ్చేసేది 29లో ఆయనకి 2.5 సంవత్సరం, లోకేష్ బాబు గారికి 2.5 సంవత్సరం ఇస్తే వచ్చేది కూటమి ప్రభుత్వం సార్. ఇది ఫిక్స్ అయిపోండి. నేను ఇంటర్వ్యూ ఇస్తున్న దాంట్లో మెయిన్గా మీకు వన్ వర్డ్లో చెప్తున్నా, అది జరగని పక్షంలో మా ఎమ్మెల్యేలు, మా ఎంపీలు, జనసేన వాళ్ళు ఎక్కడ నిలబడ్డారు అందరు గెలుస్తారు. కానీ బీజేపీ వాళ్ళకి, టీడీపీ వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. అక్కడ అల్టిమేట్గా వైసీపీ వస్తుంది. ఎందుకంటే మేమైతే ఏం సార్, మేము ఓటేం సార్. మాకు ఎక్కడ జనసేన ఎమ్మెల్యే నిలబడ్డారో, ఎక్కడ జనసేన ఎంపీ నిలబడ్డారో అక్కడ మాత్రమే మేము సపోర్ట్ చేస్తాం. ఏది మాకు అంటిల్ అంటే 2.5 years ముందే అనౌన్స్మెంట్ చేస్తే సీఎంగా ఈయన 2.5 years, లోకేష్ బాబు గారు 2.5 years అని. లేదంటే అనౌన్స్మెంట్ చేయలేదనుకోండి సార్, మేము పట్టించుకోం సార్. పట్టించుకోకపోగా జనసేన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎక్కడ కంటెస్ట్ చేస్తున్నారో వాళ్ళని కాన్సన్ట్రేషన్ చేసి మిగతా అన్ని ఎమ్మెల్యేలు, ఎంపీలకు కూడా బీజేపీకి వేయద్దు అండ్ టీడీపీకి వేయద్దని మేమే క్యాంపెయిన్ చేస్తాం సార్. వైసీపీ ఏమేమి కూడా చెప్తాం సార్. ఓకే. అంటే ఇప్పుడు జనసేన తోటి మీకు ఎటువంటి అనుబంధం ఉంది? అంటే జనసేనలో మీరు మెంబర్షిప్ ఉందా? మీరు ఏమైనా క్యాంపెయిన్ చేశారా? పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగిందా? పార్టీ ఆఫీస్కి వెళ్ళారా? ఏం జరిగింది అసలు? ఓన్లీ అభిమానం మాత్రమేనా? సార్ నేను నాగబాబు అన్నతో జబర్దస్త్ చేసినప్పటి నుంచి నాకు నాగబాబు గారు తెలుసు సార్. మొన్న కూడా వస్తాద్ భగత్ సింగ్ షూట్లో వెళ్ళి, హరిశంకర్ గారి దీంట్లో వెళ్ళి, కళ్యాణ్ గారికి వెళ్ళి మామూలుగా విష్ చేసి నేను వచ్చాను సార్. నేను పర్టికులర్గా కళ్యాణ్ అన్నను కలవాలని ఇంటెన్షన్, మోటోతో ఉంటే నేను ఎప్పుడు కలిసేస్తాను సార్. నాకు కాదు, నేను అన్న నా దృష్టిలో నేను మా అమ్మ నాన్న తర్వాత, నా బిడ్డల తర్వాత నేను అన్నకు అంత ఇంపార్టెంట్ ఇస్తాను. ఎందుకంటే ఆయన క్యారెక్టర్ అలా నాకు నచ్చింది. సో దానికోసం ఆయన మెప్పు పొందాలనో, ఏదో పదవులు ఆశించాలనో నాకు డోంట్ కేర్ సార్. నేను ఆయన చేస్తున్న సోషల్ యాక్టివిటీస్ 100% అంటే అందులో నేను ఒక 1% అన్నా నేను చేశానంటే ఈ జన్మకు నేను సక్సెస్ అయినట్టు ఫీల్ అవుతాను సార్. నేను ఏది ఆశించాను సార్. అసలు ఆయన పిలిచి మెచ్చుకుంటారని కూడా నేను ఆశించాను సార్. ఇంకోటి దూది వెంకట గారు, ఇప్పుడు నేను చూస్తున్నాం, కరడు కట్టిన కళ్యాణ్ గారి అభిమానులు ఉన్నారు చాలామంది. వాళ్ళ విషయంలో ముఖ్యంగా జానీ మాస్టర్ కానివ్వండి, ఆరవ శ్రీధర్ ఎమ్మెల్యే కానివ్వండి, వీళ్ళు ఇబ్బందులు ఉన్నప్పుడు పార్టీ నుంచి సరైన సపోర్టు లేదు అని ఒక విమర్శ అయితే ఉంది. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు సార్? ఇప్పుడు ఆరవ శ్రీధర్ అనే ఒక ఎమ్మెల్యే గారు ఆయన చేసిన తప్ప రాంగా అనేది ఒకసారి నా పాయింట్ ఆఫ్ నుంచి కాకుండా పబ్లిక్ పాయింట్ ఆఫ్ నుంచి ఆలోచిస్తే కన్ఫామ్డ్గా చాలామంది ఏమంటున్నారు, అతను చేసిన తప్పు అంటున్నారు. కొంతమంది అతను చేసిన తప్పు కాదని అంటున్నారు. కన్ఫామ్డ్గా సార్ ఆయనకి పనిష్మెంట్ అనేది కళ్యాణ్ బాబు ఎంత ఇవ్వాలో అంత ఇస్తారు. నాకు తెలిసి నా లెక్క ప్రకారం అయితే 100% ఆయనకి నెక్స్ట్ ఎమ్మెల్యే టికెట్ ఉండదు సార్. అయిపోయి. ఇక జానీ మాస్టర్ గారి విషయం మీరు చెప్పారు సార్. జానీ మాస్టర్ గారి విషయం నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకు అత్యున్నత పురస్కారము, దాన్నే సెంట్రల్ గవర్నమెంట్ క్యాన్సిల్ చేసి బ్యాన్ చేసేసిన తర్వాత అంతకంటే ఇప్పుడు ఆయన చేసిన తప్ప రాంగా అనేది పక్కన పెడితే సార్ ఆయన పనిష్మెంట్ ఆల్రెడీ ఇచ్చేసింది. సో అంతకంటే పెయిన్ఫుల్ ఇంకోటి ఉండదు సార్. సో మీరు అన్నట్టు ఆ టైంలో కళ్యాణ్ గారు హెల్ప్ చేయలేదు అని అంటే కళ్యాణ్ గారు ఏ విధంగా ఆయనకి హెల్ప్ చేయాలి చెప్పండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు అది కోర్టులో ఉన్న విషయము. అతను తప్పు చేశారా, తప్పు చేయలేదు ప్రూవ్ చేసుకోవాల్సిన అతని బాధ్యత. ఇతను ఏ విధంగా వచ్చి అతనికి సపోర్ట్ చేయాలి? కళ్యాణ్ గారు చేయలేరు. కళ్యాణ్ గారే కాదు, ఎవరు చేయలేదు. ఎందుకంటే అది చట్టం చూసుకొని వెళ్తుంది, జ్యుడిషియల్ ఉంది, దాంట్లో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయింది, అతనికి వచ్చిన అవార్డు కూడా క్యాన్సిల్ చేసింది. అది తప్ప రాంగ్ అనేది పక్కన పెడితే ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ కూడా పబ్లిక్లో ఎక్కువ మంది ఆయనకు నెగిటివ్గా వచ్చింది, తక్కువ మంది ఆయన పాజిటివ్గా మాట్లాడారు సార్. ఇక్కడ కళ్యాణ్ గారు ప్రతి విషయాన్ని, ప్రతి అంశాన్ని అతనే దగ్గర ఉండి చేయాలంటే చేయలేరు సార్. ఇప్పుడు ఒక ఇద్దరు బాస్టర్డ్స్, రాజమండ్రిలో ఒక బాస్టర్డ్ ఒక అమ్మాయిని పాడు చేశారు సార్. వాడేదో వాడికి ఒక ఆ బాస్టర్డ్కి 60 ఏళ్ళు ఎంత ఉంటాయి సార్. వాడు నీళ్ళలో దుంకి చచ్చాడు సార్. వాడు మదనపల్లిలో మా పక్కూరు, వాడి పేరు ఏదో కులవర్ధన్ ఏదో ఉంది సార్. ఆ బాస్టర్డ్కి వాడు 7 ఏళ్ళు పాపం రేప్ చేసి చంపాడు సార్. నేను ఆ ప్లేస్ ఉంటే నేను చంపేసేవాను సార్ ఆ బాస్టర్డ్ని. వాడు నీళ్ళలో దుంకి చచ్చాడు సార్. అట్లాంటి వాటికి అంతా సరే లోకేష్ బాబు గారు, కళ్యాణ్ బాబు గారు ఇమ్మీడియట్ క్విక్ రిజల్ట్స్ వాళ్ళకు నేచరే సపోర్ట్ చేస్తుంది, దానికి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు కదా. ఓకే. అంటే ఇంకా మీ నాయకుడి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అంటే ఒక్క ముక్కలో ఎలా చెప్తారు? ఈ ప్రజెంట్గా ఎలా ఉంది, రాబోయేది ఎలా ఉంది? అంటే 2-3 సందర్భాల్లో డిప్యూటీ సీఎం గారు కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు అనే మాట అన్నారు చంద్రబాబు గారు. ఇది మన మినిస్ట్రీగా మంత్రి పదవి చేపట్టే దాంట్లో క్రమంలో కొంత ఇబ్బంది పడుతున్నారు అని అన్నారు. సో దాన్ని కొద్దిగా అంటే పవన్ కళ్యాణ్ తక్కువ చేసినట్టుగా అనిపించింది చాలామంది అభిమానులకి. దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు సార్? డిప్యూటీ సీఎం అనేది
ఆంధ్రప్రదేశ్ ఏర్పడి ఇప్పుడు 12 సంవత్సరాలు అయితే ఈ 12 సంవత్సరాలు కదా, ఇంకో 12 సంవత్సరాలు వేసుకోండి, అంటే 24 సంవత్సరాలు నేను చెప్తున్నా. ఆయనకు వచ్చిన అప్లాజు, ఆయన చేసిన సేవ ఎవ్వరు చేయలేదు సార్. ఒక సీఎం కంటే ఎక్కువ అప్లాజ్ ఆయనకు వచ్చింది సార్. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి కంటే ఎక్కువ కళ్యాణ్ బాబు గారికి వచ్చింది సార్. అది విషయము. అందుకే ముక్త కంఠంతో ఆయన సీఎంగా వరస్ట్ కేసులో 2.5 సంవత్సరం 29లో చూడాలని ఫిక్స్ అయిపోయారు సార్. అది జగమెరిగిన సత్యం సార్. నేను చెప్పేదేం సార్, ఆయనకు అవార్డ్సే వచ్చేది సార్ ఇండియా వైడ్. రాష్ట్రపతి గారే ఆవిడకి పర్సనల్గా అవార్డు, ఆవిడకి ఏదో గిఫ్ట్ కూడా ఇచ్చారు సార్ ఆయన చేస్తున్న అప్లాజ్కి. చంద్రబాబు నాయుడు గారి కంటే ఎక్కువ పేరు ఉంది సార్. యాజ్ ఎ డిప్యూటీ సీఎం గారి కంటే ఎక్కువ పేరు ఉంది సార్ పవన్ కళ్యాణ్ గారికి. అంటే ఇప్పుడు సనాతన స్టాండ్ తీసుకోవడం వల్ల బీజేపీ పవన్ కళ్యాణ్ని ఓన్ చేసుకొని అతని ఇమేజ్ని కానివ్వండి, అతని యొక్క దాన్ని సౌత్ ఇండియాలో ఎక్కువగా ఫోకస్ చేయమని చెప్పినట్టుగా ఉంది. బీజేపీలో ఫ్యూచర్లో జనసేన బీజేపీలో కలిసిపోవచ్చా? బీజేపీ ఎందుకు కలిసిపోతుంది సార్? బీజేపీ జనసేనలో కలిసిపోదు, జనసేన బీజేపీలో కలిసిపోదు సార్. ఎవరిది వాళ్ళు ఇండివిజువల్ పార్టీస్ సార్. కాకపోతే స్టాండ్ ఒకటే. నరేంద్ర మోడీ గారికి ఒక సొంత తమ్ముడు కంటే ఎక్కువ కళ్యాణ్ బాబు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇంపార్టెంటే, కళ్యాణ్ బాబు గారు ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ ఇంపార్టెంట్ కళ్యాణ్ బాబు గారే నరేంద్ర మోడీ గారికి. ఈవెన్ మీకు ఢిల్లీ ఎలక్షన్స్లో వెళ్ళినా వచ్చాయి, మహారాష్ట్ర ఎలక్షన్స్లో వెళ్ళినా వచ్చాయి. సౌత్ ఇండియానే కాదు సార్, ఎక్కడైనా ఆయన చరిష్మా ఉంది సార్. అంటే ఒక తెల్లని కాగితం సార్. అతను ఏమి ఆశించకుండా పనిచేస్తున్నప్పుడు నేను మీకు చెప్పాను కదా సార్, ముగ్గురే ఉన్నారు ఈ వాళ్ళకి ఇండియాలో బతుకున్న పొలిటీషియన్స్లో ముగ్గురే ఉన్నారు. వాళ్ళలో మూడో వ్యక్తి కళ్యాణ్ బాబు. మీది అందరూ కూడా ఎవరైనా కావచ్చు సార్, లోకేష్ బాబు గారు కావచ్చు, చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి, ఎవరైనా కావచ్చు సార్. అందరూ కూడా ఎంతో కొంత సంపాదించుకుంటూ సర్వీస్ చేస్తున్న వాళ్ళే, ప్యూర్లీ సర్వీస్ ఓరియంటెడ్ లేరు. ఓకే, ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గురించి మీరు? చెప్పేదేం లేదు సార్, ఒకటే వర్డ్ సార్. 29 ఎలక్షన్స్లో 2.5 years కళ్యాణాన్ని ఉండాలి, అది కూడా ఫస్టే ఉండాలి. తర్వాత అంటే కూడా మేము నమ్మము, మేము ఒప్పుకోము. ఇది మా స్టాండ్ సార్. దీనికోసం పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అండ్ కాపు బిడ్డలు ఎక్కడి వరకు వెళ్ళాలనుకుంటే అక్కడి వరకు వెళ్తారు. అందులో నేను ఒకరిని. ప్రాణ త్యాగాలు చేయడానికి కూడా రెడీ. దాట్స్ ఇట్.